మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత బెంగళూరు పర్యటనను ముగించుకొని నిన్న తాడేపల్లికి చేరుకున్నారు. ఇప్పుడు ఆయన విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై ఫోకస్ చేశారు. ఇవాళ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు జగన్. కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టవద్దని చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. కూటమి పోటీలో లేకపోయినా సరే అప్రమత్తంగా ఉండాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు చెప్పబోతున్నారు జగన్. వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులతో టచ్ లో ఉండాలని సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే క్యాంప్ రాజకీయాలకు సైతం వైసీపీ రెడీగా ఉందని విశాఖ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు వైసీపీ అధినేత జగన్ బెంగళూరు పర్యటన ముగించుకొని తాడేపల్లికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన ముగించుకొని నిన్న సాయంకాలం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నేతలతో ఇవాళ రేపు సమావేశం కాబోతున్నారు. త్వరలో జరగబోతున్న విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన మెజార్టీ వైఎస్ఆర్సీపీకి ఉన్నప్పటికీ కానీ ఏమాత్రం అశ్రద్ధగా లేకుండా పూర్తి స్థాయిలో కూడా వ్యవహరించాలని చెప్పి నాయకులకి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ఈరోజు విశాఖపట్నం కార్పొరేటర్లు అలాగే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కౌన్సిలర్లతో జగన్ భేటీ అవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి కూడా పోటీలో చేయకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కానీ అశ్రద్ధగా ఉండకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి కూడా జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పటివరకే బొత్స సత్యనారాయణ ఒక్కరే కనుక నామినేషన్ దాఖలు చేసినట్లయితే ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ సాయంకాలానికి ఇంకెవరన్నా నామినేషన్ వేస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి నాయకులకి జగన్ దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ఇప్పటివరకు కూటమి పోటీ పెడుతుందని చెప్పి చంద్రబాబుపై అనేక విమర్శల వర్షాన్ని సంధించిన జగన్ తాజాగా టీడీపీ కూటమి పోటీ చేయట్లేదని చెప్పి ప్రకటన చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏ రకంగా ఉంటుంది, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తుందా లేకపోతే దీంట్లో కూడా మరేమైనా కారణాలు చూసి విమర్శలు చేస్తుందా అనేది మరొక వైపు వైఎస్ఆర్సీపీలోనే చర్చ జరగటం ఇక్కడ కొసమెరుపు. ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు తాడేపల్లిలో మరొక 4 రోజుల పాటు బెంగళూరులో గత 2 నెలల కాలంగా కూడా ఇలాగే కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన ఈరోజు రేపు కూడా విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలతో భేటీ అవుతారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి మన ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల్లో ఖచ్చితంగా మన సత్తా చాటాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా కూటమి పోటీ చేయకపోవడంతో బొత్స సత్యనారాయణ గెలుపు నల్లేరు మీద నడకవుతున్న నేపథ్యంలో అయినా కానీ అప్రమత్తంగా ఉండాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సత్తాజ్. రైట్, థాంక్యూ శివ.